గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అడిగేది ఒకటే, మీరు ముఖ్యమంత్రి అయినరు, బాలాజీ గారి హాతీరామ్ గారి ఆశీస్సులు మీ మీద ఉండొచ్చు, నేను కాదనట్లేను, మా మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఆ స్వామి వారి ఆస్తులను వారి మఠానికి మీరు ఎంతో మేలు చేయవలసిన అవసరం ఉంది, మీరు ముఖ్యమంత్రి కాబట్టి. మేము తప్పకుండా ఒక కమిటీ ద్వారా దీనికి ఏం చేయాలనో కమిటీ ఆలోచన చేసి కూల్గా ఒక స్వామి వారి ఆశీస్సులతోని ఆ విధంగా మేము పోదాం ముందుకు. మేము తప్పకుండా పార్లమెంట్లో నేను కానీ మా గౌరవనీయులు మన ఈటల రాజేందర్ అన్న పెద్దలు పూజ్యులు ఎంపీలు ఆయన కూడా మాట్లాడాలి. నేను కూడా మాట్లాడతా ఈసారి పార్లమెంట్లో. మోడీ గారికి కూడా వారికి కూడా ముందు విన్నపించుకునేటట్టు మేము పార్లమెంట్లో తప్పకుండా మాట్లాడతాం. దీన్ని ముందు తీసుకెళ్దాం. ఒక పట్టుదల, ఒక ఆలోచన, ఒక మంచితనంతో మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇక్కడ హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరి ఆస్తి అనుకొని మనకు సొంత ప్రాపర్టీ అనుకొని మనం జరిపినట్టయితే మనకు ఎంతో మేలు జరుగుతుందని మన బంజారా సోదరులకు